హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ క్లాస్లో మనము పారాగ్రాఫ్ ఆప్షన్లోని సార్ట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఈ సార్ట్ ఆప్షన్ ద్వారా మనం ఒక టెక్స్ట్ని కానీ నెంబర్ని కానీ డేట్ని కానీ ఒక ఆర్డర్లో, అంటే అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది, ఫస్ట్ టెక్స్ట్ గురించి చూద్దాం. ఈ టెక్స్ట్ అనేది చూడండి జిగ్జాగ్గా ఉంది, ఒక ఆర్డర్లో లేదు, అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ లేదు. ఈ టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఈ సార్ట్ ఆప్షన్ క్లిక్ చేసామంటే చూడండి ఇక్కడ టైప్ అనేది అడుగుతుంది, టెక్స్ట్, నెంబరు, డేటు. అంటే ఇది ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసిన డేటాను బట్టి టెక్స్ట్ అనేది తీసేసుకున్నది. అంటే మనం టెక్స్ట్ సెలెక్ట్ చేసాం కాబట్టి టెక్స్ట్ తీసుకున్నది. అదే నెంబర్ సెలెక్ట్ చేస్తే నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ వేరేదైనా సెలెక్ట్ అయితే మనం సెలెక్ట్ చేసిన డేటాను బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు టెక్స్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు నాకు అసెండింగ్ ఆర్డర్లో కావాలంటే చూడండి, ఈ అసెండింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేశానంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ మొత్తం కూడా మనకి అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చేసిందనమాట. ఓకేనా? చూడండి ABHKMSV ఇదంతా కూడా అసెండింగ్ ఆర్డర్ అనమాట. అదేవిధంగా దీన్ని మనం డిసెండింగ్ ఆర్డర్లోకి మార్చుకోవాలంటే ఇదే టెక్స్ట్ నేను సెలెక్ట్ చేస్తున్నాను, సార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సార్ట్ ఆప్షన్ క్లిక్ చేసి టెక్స్ట్ టైప్ టెక్స్ట్ సెలెక్ట్ చేశాను. డిసెండింగ్ ఆర్డర్ క్లిక్ చేస్తూనే ఓకే క్లిక్ చేస్తూనే మనకు మళ్ళీ ఇది డిసెండింగ్ ఆర్డర్లోకి మారిపోతుంది. ఓకేనా? ఒక టెక్స్ట్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో ఎలా అరేంజ్ చేయాలో చూసాము. అదేవిధంగా ఈ నెంబర్స్ కూడా మనకు జిగ్జాగ్లో ఉన్నాయి, అంటే ఒక ఆర్డర్లో లేవు, అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ లేవు. ఈ నెంబర్స్ను కూడా మనము అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లోకి మార్చుకోవచ్చును ఈ ఆప్షన్ను యూజ్ చేసి. చూడండి, ఈ నెంబర్స్ను కూడా మనం సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తూనే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకు నెంబర్ అనేది సెలెక్ట్ అయింది. ఈ నెంబర్ని నేను అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను అసెండింగ్ ఆర్డర్ క్లిక్ చేస్తున్నాను, ఓకే క్లిక్ చేస్తున్నాను. చూడండి 5, 9, 12, 27, 45 ఇది అసెండింగ్ ఆర్డర్లోకి మారిపోయింది. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఒక చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి ఒక ఆర్డర్లో అరేంజ్ అవుతుంది అనమాట. అలాగే నేను దీన్ని డిసెండింగ్ ఆర్డర్లో సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని సార్ట్ ఆప్షన్ క్లిక్ చేశానంటే డిసెండింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయాలి. చూడండి ఇప్పుడు ఈ నెంబర్స్ కూడా మనకు డిసెండింగ్ ఆర్డర్లోకి అరేంజ్ అయ్యాయి అనమాట. చూడండి 89, 54, 46 అనేది ఇలా డిక్రీజ్ అవుతూ వచ్చాయి నెంబర్స్. ఇది డిసెండింగ్ ఆర్డర్. అలాగే మనం టెక్స్ట్ నెంబర్స్తో పాటుగా ఈ డేట్స్ను కూడా మనం అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ మనం ఈ డేట్స్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత సార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి టైప్ అనే దగ్గర ఆటోమేటిక్గా డేట్ అనేది సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు దీన్ని నేను అసెండింగ్ ఆర్డర్లో కావాలనుకున్నప్పుడు ఈ అసెండింగ్ ఆర్డర్ క్లిక్ చేస్తున్నాను, ఓకే బటన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఓకే క్లిక్ చేస్తున్నా ఇక్కడ మనకు ఆర్డర్ చేంజ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు మనకు ఆర్డర్ ఆటోమేటిక్గా అసెండింగ్ ఆర్డర్లోకి మారిపోయింది. ఫస్ట్ మనకు 2014 ఇయర్లో డేట్ వచ్చేసింది. అలాగే ఈ రెండు కూడా ఏప్రిల్ 2014కి సంబంధించినవి. ఒక డేట్ మాత్రం మారింది చూడండి, ఇక్కడ 23rd, 25th. అంటే అసెండింగ్ ఆర్డర్ కాబట్టి మనకు 23rd వచ్చింది, తర్వాత 25th వచ్చింది. అలాగే ఇక్కడ ఈ రెండు కూడా మే 2015కి సంబంధించిన డేట్స్. దీంట్లో 23rd ముందు వచ్చింది, 25th తర్వాత వచ్చింది అసెండింగ్ ఆర్డర్ కాబట్టి. ఇదే డేట్స్ని నేను మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్లో సెలెక్ట్ చేసుకోవాలంటే అరేంజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని కూడా ఈ డేట్స్ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సార్ట్ ఆప్షన్ క్లిక్ చేశారంటే ఈ డిసెండింగ్ ఆర్డర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ క్లిక్ చేశారంటే ఇది మళ్ళీ ఈ డేట్స్ మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్లోకి మారిపోతాయి. చూడండి ఈ డేట్స్ అన్నీ కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అంటే 2015 ఫస్ట్ 2 డేట్స్ వచ్చేసి 2015 మేలో ఉన్నాయి. ఈ మేలో ఫస్ట్ డేట్స్ మారున్నాయి చూడండి, 25th, 23rd కాబట్టి ఇది డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి మనకు 25th ఫస్ట్ వచ్చింది, తర్వాత 23rd వచ్చింది. అదే నెక్స్ట్ 2 వచ్చేసి ఏప్రిల్ 2015కి సంబంధించినవి. డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఫస్ట్ మనకు 25th, తర్వాత 23rd వచ్చింది. ఇది లాస్ట్లో మనకి 2014 ఇయర్ వచ్చిందనమాట. ఇది ఈ విధంగా మనం టెక్స్ట్ని కానీ డేట్స్ని కానీ అదేవిధంగా నెంబర్స్ని కానీ అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసుకునేదానికి ఈ సార్ట్ ఆప్షన్ యూజ్ చేస్తాము. ఓకేనా? మిగతా ఆప్షన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.